అవని పార్ట్ 4 రచన మీనా కుమారి గారు. ఏమీ మాట్లాడకుండా మనసులో కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని దిగమింగుతూ ఉన్న అవనికి ఫోన్ వచ్చింది. సార్, మా అమ్మగారు ఫోన్ చేశారు, నేను వెంటనే వెళ్ళాలి అని. అవని అక్కడి నుండి బయలుదేరింది. ఎంత ధైర్యం వాడికి! దగ్గర దగ్గర 40 ఏళ్ళ వాడు నన్ను పట్టుకొని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నాన్న, చూస్తున్నావా, వదిలి వెళ్ళిపోయావుగా, ఎవరు చెప్తారు నాన్న, నీ వెనక నేనున్నాను అవని అన్న ధైర్యం ఎవరు చెప్పేది అంటూ వచ్చే ఏడుపుని దిగమింగుకుంది అవని. బీచ్ దగ్గర కూర్చొని అలాగే కాసేపు ఏడుస్తూ ఉంది అవని. ఇసుకలో నాన్న అని రాసుకొని కన్నీరు మున్నీరైంది అవని. నాన్న అన్న అక్షరాలపై కన్నీటి చుక్కలు పడుతూ ఉన్నాయి. ఇంతలో అల వచ్చి పెద్దగా అవని ముఖాన్ని కూడా తాకి నాన్న అన్న అక్షరాలు చెరిగిపోయాయి. ఎందుకో అవనికి ఎవరో తనని గమనిస్తున్నట్లు అనిపించింది. అమ్మ ఇంటి దగ్గర ఒక్కతే ఉంది. వెళ్ళిపోవాలని ఇంటికి బయలుదేరింది అవని. దీప్తి ఫోన్ చేసింది. బాస్ ఏమన్నాడే అని. ఏం లేదు, ఆఫీస్ సంగతులే మాట్లాడాడు అంది అవని. ఎందుకు అలాంటివి చెప్పడం, చూద్దాం, ఇబ్బంది పెడితే ఆఫీస్ వదిలేద్దాం అనుకుంది అవని. మరుసటి రోజు హ్యాపీ బర్త్డే టు యూ అవని అంటూ కరుణ నిద్రలేపింది. డోర్ కొట్టిన స్నేహ హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ అని ముద్దుగా ముద్దు పెట్టి చెప్పింది అవనికి. ఫ్లవర్ బొకే ఇచ్చింది. ఇంత పెద్ద ఫ్లవర్ బొకేనా అంటూ ఆశ్చర్యపోయింది అవని. అమ్మ వచ్చిందా అని అడిగింది అవని. లేదా ఆంటీ, మీ ఇంటి ముందు ఈ ఫ్లవర్ బొకే ఉందా, నేనే తీసుకొచ్చా లోపలికి అంది స్నేహ. ఆ ఫ్లవర్ బొకేపై చూసింది. మై డియర్ అవని, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని ఉంది. ఎవరై ఉంటారు అని ఆ ఫ్లవర్ బొకేని విసిరి కొట్టబోయింది అవని. వద్దమ్మా, పూలు ఏం చేశాయి అంటూ వాటిని జాగ్రత్తగా పెట్టింది ఏమీ తెలియని కరుణ. లెమన్ ఎల్లో వర్క్ సారీ, డిజైన్ బ్లౌజ్, చక్కగా అన్ని మ్యాచింగ్ వేసుకొని రెడీ అయింది అవని. అమ్మ ఎంతో ఇష్టంగా కొని కుట్టించి తీసుకొచ్చినవి. అమ్మ బాధపడుతుందని చక్కగా రెడీ అయింది అవని. అద్దంలో చూసుకున్న అవనికి నిజంగా నా కూతురు బంగారు బొమ్మ, దివి నుంచి దిగిన దేవకన్య అంటూ నాన్నగారు మురిసిపోయి అన్న మాటలు గుర్తొచ్చి బాధ అనిపించింది. ఒక్కోసారి ఏడవాలి అన్నా కన్నీరు మిగలదేమో. వద్దు, ఆనందంగా ఉండాలి, అమ్మను ఆనందంగా ఉంచాలి అనుకుంటూ తలుపు తీసుకొని బయటకు వచ్చింది అవని. అబ్బా, ఎంత బాగున్నావురా ఈ చీరలో అని తెగ మురిసిపోయింది కరుణ. ఒక్కసారిగా భర్త మనసులో మెదిలి బాధ అనిపించి కన్నీళ్లు వచ్చిన అవి ఆనంద బాష్పాలుగా నవ్వుతూ నటించింది కరుణ. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. కూతుర్ని కౌగిలించుకుంది. మర్చిపోయాను రా, ఈ శారీ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు మనీ చాలకపోతే వేరొక అబ్బాయి ఇచ్చాడు. నేను సరిగ్గా ముఖం కూడా చూడలేదు. మనీ తిరిగి ఇవ్వాలన్న మనిషే తెలియడు అంది అని కరుణ. ఎవరబ్బా అనుకుంది అవని. సరే, మా ఆఫీస్కి వెళ్ళి వస్తాను, ఇంపార్టెంట్ పని ఉంది, లేకుంటే ఆగిపోయేదాన్ని అంది అవని నవ్వుతూ. తల్లి చేసిన పాయసం ఇష్టంగా తింది. పాయసం చేస్తే డాడీ మమ్మీకి కొద్ది కొద్దిగా తినిపించేవారు. మమ్మీకి చాలా ఇష్టం, అయినా తినకూడదని తన ప్రేమతో 2 స్పూన్లు పెట్టింది. అమ్మను మాటలతో మైమరిపించేవారు. అమ్మకు అలాగే 2 స్పూన్స్ తినిపించింది అవని. మిగిలింది స్నేహకు పెట్టి పాయసం మిగిల్చలేదు అవని. అవును, ఉంటే తినేస్తుంది, అమ్మకు అంత ఇష్టం పాయసం అంటే. ఆమె ఆరోగ్యానికి అది పడదు, జాగ్రత్తగా ఉండాలిగా మరి. బాయ్ మమ్మీ అంటూ బయలుదేరింది అవని. దీప్తి ఫోన్ చేసి విషెస్ చెప్పింది అవనికి. స్నేహ కూడా ఎక్కువగా కరుణతో ఉంటుంది. అమ్మమ్మ అంటూ కరుణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది బడిలో జాయిన్ అయ్యే వరకు అమ్మకు కాస్త వెసులుబాటు దానితోనే. దీప్తికి పుట్టిన చిన్న కూతురు కూడా అల్లరిదే. ఆ పాప వల్లే మధ్య మధ్యలో సెలవులే ఎక్కువగా పెడుతుంది దీప్తి. అవనికి ఫ్లవర్ బొకే ఎవరు పంపారు, అమ్మకు శారీకి డబ్బులు ఇచ్చింది ఎవరు, బీచ్లో నన్ను ఎవరో చూస్తున్నట్లు అనిపించింది, ఎవరై ఉంటారు ఆలోచనతో ఆఫీస్ వచ్చేసింది. ఆఫీస్లోకి లోపలికి వెళ్ళగానే బాస్ పిలువు. అవని, సారీ, ఇంకెప్పుడు నిన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను ప్లీజ్. ఏదో కొంచెం బలహీనమైన మనసు వల్ల తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు. నీ పుట్టినరోజు అంటగా, హ్యాపీ బర్త్డే టు యూ. నా వల్ల నీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ చెబుతున్న బాస్ వంక ఆశ్చర్యంగా చూసింది అవని. నిజంగా నిన్న అతని కళ్ళల్లో ఉన్న కాంక్ష నేడు కనిపించలేదు. ఆ స్థానంలో ఏదో భయం కనబడుతుంది. ఇంత తొందరగా ఇంత మంచి నిర్ణయం ఎలా తీసుకున్నారో అని అనుకుంటూ తన సీట్లో కూర్చుంది అవని. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అందరూ సందడి చేశారు. నేనెవరికీ చెప్పలేదు, అందరికీ ఎలా తెలిసింది అనుకుంది అవని. దీప్తి చెప్పి ఉంటుంది అని మనసులో నవ్వుకుంది. బాస్ మాటలు విన్న అవనికి మనశ్శాంతిగా అనిపించింది. నిన్న సడన్గా బాస్ కళ్ళల్లో ఆకాంక్షతో కూడిన చూపు, మాటల్లో పైత్యం తెల్లారేసరికల్లా మాయమైపోయాయి. నాన్న కనబడకుండా నన్ను కాపాడుతున్నావా అని ఆలోచిస్తూ వర్క్లో పడిపోయింది అవని. ఆఫీస్ బాయ్ వచ్చి బొకే ఇచ్చి, మీకు ఇమ్మన్నారమ్మా ఎవరో అని చెప్పి ఇచ్చి వెళ్ళాడు. అవని, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే టు యూ, నాకు ఇష్టమైన తులిప్స్ పూల గుత్తి ఎవరసలు అనుకుంటూ ఆశ్చర్యపోయింది అవని. ఎందుకో తెలియదు, ఏదో ఒక రకమైన అందమైన భావం మనసులో ఒక్క క్షణం మెదిలి వెళ్ళిపోయింది అవనిలో. ఆఫీస్ నుండి బయటకి వచ్చి స్కూటీ స్టార్ట్ చేయడం పోతుంటే అంతలో చిన్న పాప
వచ్చి ఈ లెమన్ ఎల్లో శారీ నీకు చాలా బాగుంది, ఐ లవ్ యూ అని అవని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆ పాప ఆశ్చర్యపోయి అలాగే చూస్తున్న అవనిని చూసి ఈ మాటలు నావి కావు ఆంటీ, ఆ కేసు కూడా నాది కాదు అంటూ అల్లరిగా నవ్వుతూ ఆ అంకుల్ చెప్పమన్నారు అంటూ ఎదుర వైపు చూపించి వెళ్ళిపోయింది పాప. అవని అటు ఇటు గమనించింది. ఎవరూ కనిపించలేదు. ఎవరు అంటూ ఆశ్చర్యంలో మునిగిపోయింది అవని. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఏదో తెలియని ఉత్సాహం అవనిలో కనిపించింది కరుణకు. అదే కావాలి తనకు. ప్రైవేట్గా ఇంజనీరింగ్ చదువు కూడా పూర్తి చేసింది అవని. దీప్తి వాళ్ళ హస్బెండ్ వలన ముందే ఉద్యోగంలో చేరింది. భర్త మంచితనం విలువ ఊరికే పోదు, పరిచయమైన ప్రతి ఒక్కరూ హెల్ప్గానే ఉంటున్నారని అనిపించింది కరుణకు. డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్తున్న అవనికి కరుణ ఉత్తరం వచ్చిందమ్మా నీకు అంటూ ఇచ్చింది. ఫోన్లో మాట్లాడడం మొదలయ్యాక ఉత్తరం అంటూ తెలియదు, అసలు ఎవరు అని ఆశ్చర్యంగా తీసుకుంది అవని. ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకొని మంచం మీదకు చేరి ఉత్తరం ఓపెన్ చేసింది అవని. లెటర్ అంతా లవ్ సింబల్స్ వేసి ఉంది రెడ్ కలర్లో, లోపల అక్షరాలు. అవని గుండె ఒక్క క్షణం స్పీడ్గా కొట్టుకుంది. అందమైన ఆమనిలా నా కనులకు కనిపించావు, నిద్ర కరువైన నా కనులు మోయాలి అంటే కన్నుల్లో నిలిచిపోయిన నీ రూపం రెప్పలు సైతం కదలనివ్వడం లేదు. ఎంతో ప్రయత్నించి నిద్రపోయిన కలలో సైతం నువ్వే. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మకు పూజ అంటూ తెలియని నేను భక్తుడనైపోయాను. అజంతా ఎల్లోరా శిల్పాల సైతము నీ అందమైన ఆకృతిని చూసి కలవరానికి లోనయ్యాయి. బాపు బొమ్మ ఆశ్చర్యపోయింది నేను చూసి. నన్ను మించిన సౌందర్య రాశి ఎవరా అని రవివర్మ చిత్రం అలుకబుహునింది. నీ మనసులో స్థానం పొందాలంటే ఏమి చేయాలో తోచక పుణ్యఫలం కోసం దానాలు చేస్తున్నాను. నవ్వుతున్నావా? ప్రతిరోజు నిన్ను పలకరిస్తా. నీ మనసులో నాకు చోటు ఇచ్చావని తెలిస్తేనే నీకు కనిపిస్తా. అనుక్షణం నీ వెంటే ఉంటా. నీ సరిజోడు నేనే అనుకుంటున్నా, పని లేని వాడిని కాదు సుమా. నీకోసం రెక్కల గుర్రం ఎక్కి నీ ప్రేమ కోసం సంచరిస్తున్నా. నీ ప్రేమ పిపాసి ప్రతిరోజు పూలతో నేను పలకరిస్తా. నా గుండెల్లో ప్రేమ కదలికను తెచ్చిన నా ప్రియమైన అవనికి నీ ప్రేమ పిపాసి. చదువుతున్న అవని బుగ్గలు సిగ్గుతో ఎరుపు తిరిగాయి. తొలిసారిగా అవనిలో ఆ ఉత్తరం చదువుతున్నంతసేపు తను వేరే ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలిగింది. ఎవరు ఈ ప్రేమ పిపాసి? కనబడకుండా కలవరపడుతున్నారు. మొత్తానికి నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూనే ఉంది. తొలిసారి నిద్రపట్టక అవని మంచంపై అటు ఇటు కదలసాగింది. ఆ ప్రేమలేఖ ఎన్నోసార్లు చదివింది. ఏదో తెలియని ఆనందం, తన శరీరంలో మార్పులు తనకే చిత్రంగా అనిపించాయి అవనిలో. శ్రీరామ్ బావ కళ్ళ ఎదుట ఉన్నప్పుడు కూడా ఎన్నడూ కలగని భావాలు ఎవరో తెలియని వారు తన మనస్సుని కలవర పెడుతున్నారు. మొట్టమొదటిసారిగా అందమైన ఊహా ప్రపంచంలోకి అడుగుపెట్టింది అవని. మొదటిసారిగా ఫ్లవర్ బొకే పాప చేతుల్లో చూసినప్పుడు చిత్రమైన అనుభూతి. చీరకు డబ్బులు ఇచ్చింది ఎవరో తెలీదు అని అమ్మ చెప్పినప్పుడు అందంగా కట్టుకున్న ఆ చీర అందమైన అనుభూతిలా కలిగింది. బాస్ తనకు తానే అలా సారీ చెప్పినప్పుడు ఎవరో నాకు వెన్నంటే ఉండి నన్ను కాపాడుతున్నారు అని ధైర్యం కలిగింది. ఆఫీస్లో బాయ్ తెచ్చిన తులిప్స్ ఫ్లవర్స్ బొకే చూసి అందులో ఐ లవ్ యూ అన్న పదాలు చూసిన అవని హృదయంలో అందమైన ప్రకంపనలు మొదలయ్యాయి. ఆఫీస్ బయటకొచ్చి అవనికి ఫ్లవర్ బొకే ఇచ్చిన పాపను చూసి మెస్మరైజింగ్గా నవ్వింది అవని. ఆ పాప ఇచ్చిన ముద్దు, ఆ పాప అన్న మాటలకు ఎవరో తనని హృదయానికి హత్తుకొని మరి ముద్దు పెట్టినట్లు భావించి అవని సిగ్గుతో, అసలు అవని సిగ్గుపడడం ఏంటి? తనకు తానే మొదటిసారిగా తన ఆలోచనతో తన్మయత్వానికి లోనవుతూ ఆ ప్రేమలేఖను తెలియకుండానే గుండెలకు హత్తుకొని అలాగే నిద్రలోకి జారిపోయింది అవని. బేబీ పింక్ కలర్ పంజాబీ డ్రెస్లో చూడ చక్కగా ఉంది అవని. రెడీ అయ్యి బయటకి వచ్చిన అవనికి బైక్ మీద 2 రెడ్ రోజెస్ కనిపించాయి. పువ్వులు కనిపిస్తే నవ్వులే పూస్తాయి. ఆనందంగా నవ్వుతూ అమ్మ ఇవిగో లోపల పెట్టు అంటూ ఇచ్చింది పువ్వులు. ఎవరో కనిపించయ్యా బాబు, హీరో అయితే నా కళ్ళ ఎదురుగా రావచ్చుగా అని నవ్వుకుంటూ స్కూటీ అద్దంలో ఎవరో కనిపించినట్లయి మాయమైనట్లు అనిపించింది. మొత్తానికి మరొక ఆలోచన రాకుండా బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు ఎవరో ఆ మహానుభావుడు. ఆయన దర్శన భాగ్యం ఎప్పుడో అనుకొని అందంగా నవ్వింది అవని. అప్పటి నుంచి అవని కదలికలే మారిపోయాయి. చక్కగా నవ్వుతూ తుల్లుతూ ఉండసాగింది. ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది అవని. అందరికీ ఆఫీస్ అయ్యాక పార్క్లో కూర్చున్నారు దీప్తి, అవని. అవని ఈ మధ్యన సంతోషంగా కనిపిస్తున్నా, ఇలా ఉంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ నవ్వింది దీప్తి. అవని నవ్వుతూ జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఎవరా
కనిపించని మాయా మన్మధుడు చాటున ఉండి ప్రేమలేఖ బాణాలు విసురుతున్నాడు అంటూ చక్కగా గొంతు మార్చి నటిస్తూ చెప్పింది దీప్తి. అవనికి ఆనందంగానే ఉంది. ఎవరూ లేరు అన్న ఆమె మనసుకు ఎంత ఊరటగా అనిపించింది. పదే పదే ఆ ప్రేమలేఖకు గుర్తుగా రాసాగింది. దీప్తి ఎవరో మనల్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకు అని అంది అవని. చుట్టూ చూసిన దీప్తి ఎవరూ లేరే, అంతా నీ భ్రమ, మొత్తానికి కనిపించకుండా నీ మనసును రాను రాను దోచేస్తున్నాడుగా మహావీరుడు అంటూ నవ్వింది దీప్తి. అదేమీ లేదే, కానీ కాస్త స్వీట్గా డిస్టర్బ్ అయిన మాట మాత్రం వాస్తవం అని చెప్పింది అవని. తర్వాత అవని మాటల్లో బాస్ చేసిన నిర్వాకం చెప్పింది దీప్తికి. అవునా, బాగానే ఉంటాడు కదా. అవునులే, నీ అందం బ్రహ్మకైనా రిమ్మ తెగులుతోంది, పుట్టేలా ఉంటుంది అని నవ్వింది దీప్తి. కానీ తెల్లారే సారీ చెప్పాడు అన్న మాటలు మరింత ఆశ్చర్యాన్ని కలగజేశాయి దీప్తికి. ఇది కూడా ఆ కనిపించిన ప్రేమికుడి పనంటావా అంది దీప్తి. నిజమో ఏమో నాకు తెలియదు, కానీ మొదటిసారి నాతో బాస్ చెప్పినప్పుడు అతని కళ్ళల్లో కాంక్ష, మరుసటి రోజు భయంగా కనిపించింది. ఉన్నట్టుండి మబ్బులు పట్టింది, చల్లటి గాలి వీచింది. పార్క్లో పచ్చడి గడ్డిపై కూర్చున్న అవని చేతులు వెనక్కి పెట్టి అందంగా వెనక్కు వాలింది. అంతే, గులాబీ పూరెక్కలు వర్షం అవనిపై తుల్లిపడి చూసింది అవని. నలుగురు పిల్లలు నించొని ఉన్నారక్కడ. ఏంటి పువ్వులు అంటూ నవ్వింది దీప్తి. మాకందరికీ ఐస్ క్రీమ్ కొనిచ్చారా అంకుల్, మిమ్మల్ని చూపించి మీపై పూల వర్షం కురిపించి రమ్మన్నారు. ఎవరో తెలియని మాకు ఐస్ క్రీమ్లు కొనిచ్చారు కదా, మరి తప్పేది అని వేశాం అన్నట్లు. అలాగే కాస్త భయం కాస్త నవ్వుతూ చూపిస్తున్నారు పిల్లలు. నలుగురు యు ఆర్ సో బ్యూటిఫుల్, ఐ లవ్ యూ అంటూ నలుగురు చిన్నపిల్లలు ఒకేసారి చెప్పారు. అవని కళ్ళు వెతకసాగాయి. ఎవరి పని ఇది అవని మాట్లాడుతూ. మీకు అంకుల్ మళ్ళీ కనిపిస్తే ధైర్యం ఉంటే ముందుకు రమ్మను అన్నాను అని చెప్పండి, ఓకేనా అంది అవని. హే, ఆకాశంలో పెద్ద బెలూన్ చూడండి చూడండి అంటూ పిల్లలు గోల చేశారు. పైకి చూసింది అవని. ఆ బెలూన్పై తన పేరు ఉండడంతో పైకి లేచి చకచకా నడుస్తూ ఆ బెలూన్ దారం ఎటువైపు ఉందో అని గమనిస్తూ నడవసాగింది. దీప్తిని కూడా మర్చిపోయి వెళ్తున్న అవని వైపు చూసి, మంచివాడైతే బావుండు ఆ ప్రేమికుడని మనస్ఫూర్తిగా అనుకుంది దీప్తి. అంతలోనే దారం కూడా కట్ అయిపోయి పైకి హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్న బెలూన్ను చూసి ఆనందంగా అందంగా నవ్వింది అవని. ఆ పార్క్లో ఉన్న మైక్ సెట్లో పాటలాగిపోయి అవని అందంగా ఉంది. నువ్వు ఐ లవ్ యూ అని వినిపించింది మైక్లో పెద్దగా. ఆ తర్వాత వెంటనే పాటలు మొదలయ్యాయి. కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను, నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను. అలాగే చూస్తూ నిలబడి అందంగా తనలో తానే నవ్వుకుంటున్నావని పక్కకు వచ్చింది దీప్తి. నీ ప్రేమికుడు మామూలు వాడు కాదు, ఎవరినైనా తన మాటల గారంలో పడేసి పనులు చేయించుకోగల సమర్థుడు అంటూ నవ్వింది దీప్తి. ఏంటో దీప్తి మరొక ఆలోచన లేకుండా తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు, కనిపించకుండా అల్లాడిస్తున్నాడు. ప్రేమలేఖలో ఏమి రాశాడో ఒకసారి చదువుకో, అందుకు అనుగుణంగా నడుచుకో, అతను కనపడతాడు అంటూ నవ్వింది దీప్తి. ఏది ఏమైనా నిజమో మాయో గమనించి అడుగులు వేయాలి అవని. జాగ్రత్త అని అవని చేపట్టుకొని చిన్నగా నొక్కుతూ చెప్పింది దీప్తి. తప్పకుండా దీప్తి, నీకు చెప్పకుండా ఏ పని చేయను, ఓకేనా అంటూ నవ్వింది అవని. అంతలో బైక్లో నవ్వింది మల్ల చెండు అంటూ పాట మొదలైంది. అంతే, దీప్తి అవని నవ్వుతూ పార్క్లో నుండి బయటకు అడుగులు వేశారు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.